కున్సల్ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన లీగల్ వీడియోలు అందరికీ అవసరమే, నాకు అవసరం లేదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరు కూడా లీగల్గా స్ట్రాంగ్గా ఉండాలి. రాజ్యాంగం గురించి మన చట్టాల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి పౌరుడికి ఉందన్నమాట. ఈరోజు ముఖ్యాంశం ఏంటి అంటే భార్యకి భరణం కింద ఎంత ఇవ్వాలి అనేటువంటిది ఒక ఫిక్స్డ్గా ఒక ఇది లేదు చట్టంలో. ఇంత ఇవ్వాలి అనేది ఎక్కడా లేదు. దీని మీద చాలా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చాయి, అలా పెడుతూనే ఉన్నాం. మళ్ళీ కొన్ని హైకోర్టు వరకు వెళ్తున్నాయి, మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే భర్త తాలూకా నికర జీతంలో 25% భార్యకు మెయింటెనెన్స్ రూపంలో అందజేయడం న్యాయసమ్మతమైంది అని హైకోర్టు తీర్పిచ్చింది. ఏం జరిగింది అంటే హైకోర్టు చెప్పింది ఏంటంటే భర్త తాలూకా నెలవారీ జీతంలో నెలవారీ సంపాదనలో 25% భార్యకి భరణం కింద చెల్లించాలి అనేటువంటిది దీని తాలూకా సారాంశం. అయిన తర్వాత అంటే ఫ్యామిలీ కోర్టులో 7,000 రూపాయలు అతనికి భరణం చెల్లించమని ఆర్డర్ పాస్ చేశారు. ఆయన ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు పూర్తి విచారణ జరిపి ఏమని చెప్పింది అంటే భర్త ఆదాయంలో 25% భార్యకి భరణంగా చెల్లించవచ్చు అని చెప్పి అంటే ఒక ఫిక్స్ వచ్చింది, ఒక ఫిక్స్ చేసింది. ఇంత 7,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి కదా. ఆయనకి 30,000 జీతం, 30,000లో 3వ వంతు, అలాగే ₹1,00,000 జీతంలో 3వ వంతు, 4వ వంతు 25%, 25% ఇవ్వచ్చు అని చెప్పేసి ఫిక్స్ చేసింది. అంతేగాని 7,000 25,000 రూపాయల జీతగాడికి 7,000, 10,000 రూపాయల జీతగాడికి 7,000 అంటే అది కరెక్ట్ కాదు కదా. అందుకని ఒక ఫిక్స్డ్గా ఒక తెలియజేసింది అనమాట. అందుకు దీనికి ప్రాధాన్యత వచ్చింది. ఈ జడ్జిమెంట్ కాపీ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు చూస్తే మీకు ఉపయోగపడుతుంది. జై హింద్, భారత మాతా కీ జై.